It is official. India is currently the world's fourth largest economy. Let that sink in. We have officially surpassed Japan. ఈ విషయం విన్న తర్వాత చాలా మంది భారతీయులు ఒక సెలబ్రేటరీ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ చాలా మంది భారతీయులకి కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. క్వశ్చన్స్ లైక్, సో వాట్? పర్సనల్గా దీనివల్ల నా లైఫ్కి ఏమైనా బెనిఫిట్ జరిగిందా? డిడ్ మై ఈఎంఐ కమ్ డౌన్? ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా తగ్గాయా? ట్యాక్స్ ఏమైనా తగ్గిందా? లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైనా పెరిగిందా అని చెప్పేసి. On the other hand, some more Indians are raising questions like, what about the per capita income? ఏదైతే జపాన్ అనే కంట్రీని మనం బీట్ చేసామని చెప్పి సమ్మర్ పడిపోతున్నామో, అక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇస్ 10x మోర్ దెన్ ఇండియన్ పర్ క్యాపిటా ఇన్కమ్. వాట్ అబౌట్ దాట్ అని చెప్పేసి. ఇవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్స్. కానీ ఈ క్వశ్చన్స్ వెనక కొన్ని అన్కంఫర్టబుల్ ట్రూత్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫేస్ ఇట్, ఐ విల్ ప్రెజెంట్ దెమ్. నాకు తెలిసిన మేరకు నేను చెప్తా. పాయింట్ నెంబర్ 1, ఇండియన్ ఫినాన్స్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు 8 నుంచి 9 కోట్ల మంది. అందులోనూ సీరియస్గా ట్యాక్స్ కట్టి దేశాన్ని ముందుకు నడిపించే వాళ్ళు అంతకన్నా తక్కువే. సో ఎసెన్షియలీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఆర్ బేరింగ్ ద వెయిట్ ఆఫ్ దిస్ కంట్రీ. పాయింట్ నెంబర్ 2, మన దేశంలో ఫ్రీబీస్ ఎక్కువ, దానివల్లే మన దేశం ఇంకా డెవలప్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. యాజ్ పర్ నీతి ఆయోగ్స్ రిపోర్ట్, గత 9 ఏళ్లలో దాదాపు 24.8 crore పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఇది ఎలా సాధ్యపడింది? మనం ఫ్రీబీస్ అని చెప్పేసి అనుకుంటున్న ఈ ఎకనామిక్ సేఫ్టీ నెట్తో. ఇది యాక్చువల్లీ ఫ్రీబీ కాదు, ఒక లార్జ్ స్కేల్ ఎకనామిక్ ఆపరేషన్ విచ్ యాక్ట్స్ ఎస్ అ లైఫ్ లైన్ టు క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్. ఇప్పుడు ఈ పాయింట్లన్నీ కలిపి మీకు ఒక అనాలిజీ ఇస్తా. 70 సంవత్సరాలుగా భారతదేశం ఒక పాత కంప్యూటర్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ బ్రోకెన్, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి, బగ్ ఫిక్సెస్ జరగాలి, అండ్ ఓవరాల్గా వెరీ స్లో పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ఒక కంప్లీట్ సిస్టమ్ రీబూట్. కాదు, ఒక హార్డ్ ఫార్మాట్. ఇప్పుడు సిస్టమ్ని హార్డ్ ఫార్మాట్ చేసే ముందు ఇంపార్టెంట్ డేటాని బ్యాకప్ చేస్తాం కదా, ఆ బ్యాకప్ వెల్ఫేర్ స్కీమ్స్, ఆ లైఫ్ లైన్ ఫర్ 24 crore ఆడ్ ఇండియన్స్. యాంటీవైరస్ స్కాన్స్ చేసి బగ్స్ని, హోల్స్ని ప్యాచ్ చేస్తారు కదా, అదే ఇప్పుడు జరుగుతున్న ట్యాక్స్ రిఫార్మ్స్. ఇవన్నీ చేసిన తర్వాత కదా కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేసేది. అదే ఈ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్. అవి రోడ్లు అవ్వచ్చు, ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, 5G అవ్వచ్చు, ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్. సో టెల్ మీ సంథింగ్, సిస్టమ్ ఫార్మేట్ అయ్యి ఒక కొత్త ఓఎస్ ఇన్స్టాల్ అవుతున్న ప్రాసెస్లో సిస్టమ్ని పవర్ ఆన్ చేసేసి పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తాం. అదే మనలో చాలామంది చేస్తాం. ఇప్పుడు జపాన్ ఓఎస్ ఎప్పుడు 40 ఏళ్ల క్రితం ఇన్స్టాల్ అయింది, కానీ ఇట్ స్టిల్ విండోస్ XP. మనది ఇప్పుడే ఇన్స్టాల్ అవుతుంది. ఇట్ ఈస్ మెస్సీ, కానీ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి అ లేటెస్ట్ AI డ్రివెన్ OS. ప్రతిసారి నాకేం వస్తుంది, నాకేం ఇస్తున్నారు అనే విషయం పక్కన పెట్టేసి ఒక గ్రోయింగ్ ఎకానమీలో ఉండే మ్యాసివ్ ఆపర్చునిటీస్ని నేను ఎలా ఎన్కాష్ చేసుకోవచ్చు, దానికోసం నేను ఎంత ఫ్యూచర్ రెడీగా ఉండాలి, ఎంత స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనే విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తే కలెక్టివ్లీ వీ ఆల్ విల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్.